ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయః. జ్ఞానవిజ్ఞానయోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానము విజ్ఞానము అని ఇదివరకు మనము చదువుకున్నాము. జ్ఞానము అంటే గురువుల నుండి పెద్దల నుండి విన్నది, వేద శాస్త్ర పురాణములు చదవడం ద్వారా సంపాదించినది. ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే విజ్ఞానము. మనం ఇప్పటిదాకా 6 అధ్యాయములలో ఎంతో కొంత జ్ఞానం నేర్చుకున్నాము. ఇప్పుడు ఆ జ్ఞానం ఎలా ఆచరణలోకి వస్తుంది అనే విషయం నేర్చుకుంటాము. ఈ అధ్యాయంలో పరాప్రకృతి, అపరాప్రకృతి, సృష్టిలో ఉన్న అన్ని వస్తువులలో జీవరాశులలో పరమాత్మ యొక్క ఉనికి, దైవీ శక్తులు, ఆసురి శక్తులు, దేవతల ఉపాసన, పరమాత్మ గురించి తెలిసిన వారు తెలియని వారు ఎలా ప్రవర్తిస్తారు మొదలగు విషయాలను గురించి తెలుసుకుంటాము. కిందటి అధ్యాయంలో సాధకుడు పరమాత్మను శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తే ఎటువంటి సద్గతులు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకున్నాము. పరమాత్మ స్వరూప స్వభావాలను కూడా చక్కగా తెలుసుకుంటే ధ్యాన యోగం మరింత సమర్థవంతంగా చేసుకునే అవకాశం ఉంది. అదేమిటో ఇక్కడ తెలుసుకుందాం. మయ్యాసక్త మనాః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఓ పార్థ, నీతో సహా నాయందు ఆసక్తి కలిగిన వారు, నాయందు మనస్సు నిలిపిన వారు, నన్నే ఆశ్రయించిన వారు, యోగమును అభ్యసించిన వారు, నన్ను ఎటువంటి సందేహమునకు తావు లేకుండా సమగ్రంగా ఎలా తెలుసుకోగలరో ఈ విషయముల గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను. మనందరికీ ఒకటి తెలుసు, నేను నీవు. నేను అంటే నా శరీరము. నా శరీరము పుట్టగానే దానికి పెట్టిన పేరు, అది పెరిగి పెద్దది అయి ఒక రూపం సంతరించుకుంటుంది. ఆ రూపము కాబట్టి నేను అంటే నా పేరు, నా రూపమని మన భావన. నీవు అంటే నీ శరీరము, ఆ శరీరానికి ఉన్న పేరు, ఆ శరీరానికి ఉన్న ఆకారము అని భావన. నేను అంటే ఈ శరీరము కాదు, నాలో ఉన్న ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానము. అందుకే మాం జ్ఞాస్యసి అన్నారు కృష్ణ పరమాత్మ. అంటే నా గురించి తెలుసుకో, ఆత్మ గురించి తెలుసుకో అని అర్థము. అలాగే నేను అంటే నా పేరు, నా శరీరం అనే భావన అంటే ప్రాకృతిక స్వభావము కలిగి ఉంటుంది. నేను ఈ శరీరము కాదు, నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకోవడమే పరాప్రకృతిని గురించి తెలుసుకోవడం. అలాగే నేను దేవుడిని పూజిస్తున్నాను అంటే నేను వేరు దేవుడు వేరు అని అనుకోవడము సగుణోపాసన. నేను పరమాత్మ వేరు కాదు, పరమాత్మ నాలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. నేను ఆత్మస్వరూపుడను కానీ ఈ శరీరము కాదు అని తెలుసుకోవడమే నిర్గుణోపాసన. ఈ రెండింటి గురించి తెలుసుకోవడమే జ్ఞానము. తెలుసుకున్న జ్ఞానమును ఆచరించడమే విజ్ఞానము. ఈ రెండింటి గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. మనలో భగవంతుని మీద ఆసక్తి కలిగిన మనసు కలవారు, పూర్తిగా పరమాత్మను ఆశ్రయించిన వారు, కనీసం పరమాత్మ గురించి తెలుసుకున్నవారు చాలా తక్కువ. భగవంతుని గురించి ఎటువంటి సందేహములు లేకుండా తెలుసుకున్నవారు ఇంకా తక్కువ. కేవలం గర్భగుడిలో ఉండే విగ్రహాలే దేవుళ్ళు అని నమ్మేవారు, వాటికి అలంకారాలు చేస్తూ ఊరేగిస్తూ తృప్తిపడే వాళ్ళు కొందరు. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతాలు చేయడమే భక్తి అని నమ్మేవాళ్ళు కొందరు. బాబాలు, స్వామీజీలు మాత్రమే దేవుళ్ళు అని నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ తప్పు కాదు, అన్నీ కావలసినవే. కానీ ఇవన్నీ ప్రాథమిక విద్యలు, అంటే ఎలిమెంటరీ విద్యలు. వీటి నుండి మానవులు మాధ్యమిక విద్య, తర్వాత ఉన్నత విద్య వైపు మళ్ళాలి. అంటే సగుణోపాసన నుండి నిర్గుణోపాసనకు మళ్ళాలి. అందుకే మొదటి పదంలోనే మయ్యాసక్త మనాః అంటే నా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, కోరిక కలిగి ఉండాలి. తర్వాత అభ్యాసము చేసి పరమాత్మ తత్వమును తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడంలో సందేహానికి తావు ఉండకూడదు. ఎటువంటి సందేహమునకు తావు లేకుండా అసలైన భగవత్తత్వమును తెలుసుకున్నవారు చాలా తక్కువ. అందుకే భగవంతుని తెలుసుకోవడానికి కావలసిన అర్హతలు ఏమిటి అనేవి ముందు చెప్పాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి కల మనసును కలిగి ఉండాలి. 2, భగవంతుని గురించి సందేహము లేకుండా తెలుసుకోవడానికి తగిన యోగమును అభ్యసించాలి.
అంటే ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన అన్ని ప్రయత్నములు చేయాలి. 3. పూర్తిగా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా భగవంతుని అనుగ్రహం లేనిది అవి సఫలము కావు. కాబట్టి ప్రతి మానవుడు ఆత్మదర్శనము చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ పరమాత్మ అనుగ్రహం కూడా పొందాలి. దానికి ఒకటే మార్గము, నేను చేస్తున్నాను అనే అహంకారమును పూర్తిగా వదిలిపెట్టి పరమాత్మను ఆశ్రయించడము. భగవంతుని గురించి తెలుసుకోవడానికి, భగవంతుని మీద ఆసక్తి కలగడానికే మనకు దేవాలయాలు ఆవిర్భవించాయి. వివిధ రకములైన దేవతారాధనలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. పరమాత్మను గురించి తెలుసుకోవడానికి, పరమాత్మను అర్చించడానికి ఆవిర్భవించిన ఆలయాలను మనము ఆర్భాటాలకు నిలయాలుగా చేశాము. మన గొప్పలు ప్రదర్శించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాము. ఆలయాలలో ప్రశాంతత, దైవ దర్శనం కూడా లభించడం లేదు. మనకు మనస్సు ప్రధానమైనది అని చెప్పుకున్నాము కదా, అది ఒక టార్చ్ లైట్ వంటిది. దానిని మనం ప్రాపంచిక విషయాల వైపు తిప్పితే కేవలం ప్రపంచంలో ఉన్న విషయాలే కనబడతాయి. దాని వెనుక ఉన్న మనము, మనలో ఉన్న ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మ కనబడడు. ఆ టార్చ్ లైట్ మన వైపుకు తిప్పుకుంటే మనము, మనలో ఉన్న ఆత్మస్వరూపము కనబడుతుంది. ఇదే ఇందులో ఉన్న రహస్యము. మనమందరము మనసు అనే టార్చిని మన వైపుకు తిప్పుకొని పైన చెప్పబడిన 3 విషయాలు పాటిస్తే పరమాత్మను చేరుకోవచ్చు. మనసుకు ఒక గుణం ఉంది. మనం దేని మీద ఆసక్తి చూపిస్తామో దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. మనం అందరం ఎక్కువగా ప్రాపంచిక విషయాల మీద, అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తాము. మనసు కూడా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, చింతిస్తూ, విశ్లేషిస్తూ ఉంటుంది. పండితులు, విఘ్నులు అయిన వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుని మీద ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళ మనసు కూడా భగవంతుని పూజిస్తూ, కీర్తిస్తూ, భజిస్తూ, ధ్యానిస్తూ ఉండడం మీద ఆసక్తి చూపిస్తుంది. అందుకని ఈ శ్లోకాన్ని మయ్యాసక్త మనాః పార్థ అని మొదలుపెట్టారు. మయ్యాసక్త మనాః పార్థ అంటే, ఓ అర్జున, నాయందు ఆసక్తి కలిగి ఉన్న మనసు కలవారు యోగము, యుంజాన్ యోగమును అంటే ధ్యాన యోగమును అభ్యాసం చేస్తూ మదాశ్రయ, నన్నే ఆశ్రయించుకొని ఉంటారు. కాబట్టి ఇక్కడ ధ్యానము, భగవంతుని మీద ఆసక్తి, భక్తి అవసరమని చెప్పాడు పరమాత్మ. అటువంటి వారు అసంశయం అంటే ఎటువంటి సందేహం లేకుండా, సమగ్రం అంటే పూర్తిగా, మాం యథా జ్ఞాస్యసి, ఎలాగైతే నన్ను తెలుసుకుంటారో దానిని గురించి తచ్ఛృణు, వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను. కాబట్టి భగవంతుని తెలుసుకోవాలంటే భగవంతుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. భగవంతుని ఆశ్రయించాలి అంటే నీవే తప్ప నితః పరం వెరుగా అని పూర్తిగా సరెండర్ అవ్వాలి. భగవంతుని ధ్యాన యోగంతో ధ్యానం చేస్తూ మనసును ఆత్మలో నిలపాలి. ఈ 3 చేస్తే ఆత్మదర్శనం కలుగుతుంది. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అనే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఈ అనంత విశ్వంలో ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినది అంటూ ఏమీ ఉండదు. అట్టి విజ్ఞానమును సంపూర్ణంగా ఏమాత్రం మిగలకుండా నేను నీకు బోధిస్తాను. ప్రపంచంలో తెలుసుకోవలసిన విషయాలు కోకొల్లులుగా ఉన్నాయి. కొంతమంది తమకు అన్నీ తెలుసు అనుకుంటారు. అది వారి అజ్ఞానము. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసినది ఎంతో ఉంటుంది. కానీ భగవంతుని గూర్చి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినది ఏమీ మిగలదు అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. దేనిని తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్టు అవుతుందో, ఏదైతే సకల శాస్త్రముల సారమో అట్టి ఆత్మతత్వము తెలుసుకుంటే చాలు, ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదు. చెట్టుకు నీళ్లు పొయ్యాలంటే చెట్టు మొదట నీరు పోస్తే చిట్ట చివరి రెమ్మకు కూడా ఆ నీరు అందుతుంది. అంతేకాని చెట్టు ఎక్కి అన్ని కొమ్మలను, రెమ్మలను తడపనక్కర్లేదు. అలాగే ఆత్మతత్వము తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్టే. ఎందుకంటే మానవుని ఆయుష్ 100 సంవత్సరాలు అనుకుంటే అందులో సగం నిద్రలోనే పోతుంది. మిగిలింది 50 ఏళ్ళు. అందులో ఉదర పోషణం కోసం 30 ఏళ్ల కాలం గడిచిపోతుంది. ఇతక వ్యాపకాలతో మరే 10 ఏళ్ల కాలము, మిగిలింది 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో ఎన్ని శాస్త్రములు, గ్రంథాలు చదువుతాడు? ఎంత జ్ఞానం వస్తుంది? కాబట్టి ధ్యాన యోగము చేస్తే ఆత్మతత్వము అర్థమవుతుంది.
ఆత్మతత్వము అర్థమైతే సమస్త శాస్త్ర జ్ఞానము కలిగినట్టే అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేశాడు. ఇదం సవిజ్ఞానం, అటువంటి అనుభవ సహితమైన జ్ఞానమును అశేషతః అంటే పూర్తిగా శేషం లేకుండా, ఇంకా తెలుసుకోవలసినది ఏమీ మిగలకుండా, తే నీకు వక్ష్యామి, నీకు చెబుతాను. ఈ శ్లోకంలో జ్ఞానము విజ్ఞానము అని 2 పదాలు చెప్పబడ్డాయి. జ్ఞానము అంటే వేదములు శాస్త్రములు చదివినందువలన కలిగే జ్ఞానము. గురుముఖత నేర్చుకున్న జ్ఞానము అంటే సగుణ ప్రధానమైనది. అంటే నేను వేరు దేవుడు వేరు అనే భావన, నేను దేవాలయానికి వెళ్ళి దేవుడిని పూజిస్తున్నాను అనే భావన అంటే భేద భావన. విజ్ఞానము అంటే పరమాత్మ గురించిన అనుభవ జ్ఞానము అంటే నిర్గుణ ప్రధానము, నేనే ఆత్మస్వరూపుడను అనే స్థితి. దేవుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే భావన. దీనినే అభేద భావన, నాకు పరమాత్మకు భేదం లేదు అనే భావన. పరమాత్మను ఎలా తెలుసుకోవాలి, దుఃఖము ఎలా పోగొట్టుకోవాలి, పరమశాంతి సుఖము ఎలా కలుగుతాయి, ఇవన్నీ ఏం చేస్తే సాధ్యమవుతాయి అనే విషయాలు విజ్ఞాన సంబంధమైనవి. ఓ అర్జున, ఈ విషయాలన్నీ నీకు అశేషతః అంటే ఏమీ మిగల్చకుండా చెబుతాను, అన్ని విషయాలు కూలంకషంగా చెబుతాను అని అంటున్నాడు కృష్ణుడు. ఇప్పుడు మనకో సందేహం రావచ్చు, మరి ఇవన్నీ తెలుసుకుంటే నాకేం లాభము అని మీరు అనుకోవచ్చు. జీవుడు తరించాలంటే జ్ఞానము విజ్ఞానము 2 కావాలి. వాటి వలన ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం వలన పరమాత్మను తెలుసుకోవచ్చు. పరమాత్మను తెలుసుకుంటే సమస్తము తెలుస్తాయి అంటే మనము చదువుకునే ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ తెలుస్తాయని కాదు. అవన్నీ ప్రాపంచిక విషయాలు, ఉదర పోషణార్థం ధన సంపాదన కొరకు నేర్చుకునేవి. కానీ ఆత్మజ్ఞానము తెలుసుకుంటే ఇక ఆధ్యాత్మిక రంగంలో తెలుసుకోవలసింది అంటూ ఏమీ మిగలదు. అన్నిటిలో పరమాత్మను చూస్తాడు, సమత్వం సిద్ధిస్తుంది, భేద బుద్ధి నశిస్తుంది అని అర్థము. అటువంటి జ్ఞాన విజ్ఞానములు కలిగిన వారు చాలా అరుదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది మనుష్యులలో ఒక్కడు మాత్రమే మోక్షసిద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సాధకులలో ఒకే ఒక్కడు మాత్రమే నా గురించి అంటే ఆత్మతత్వమును గురించి తెలుసుకోగలుగుతున్నాడు. మానవ లోకంలో ఎంతోమంది మానవులు ఉన్నారు. వారిలో వేలలో ఒకడు మోక్షము కావాలి అని కోరుకుంటాడు, దాని కొరకు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసిన వారిలో ఒకానొకడు మాత్రమే మోక్షమును పొందుతున్నాడు. సాధారణ మానవులలో 100కి 99 మంది ప్రాపంచిక సుఖముల గురించి పాకులాడేవారే. అప్పుడప్పుడు దేవాలయాలకు వెళుతూ తమకు భక్తి ఉందని అందరూ అనుకోవాలని తాపత్రయపడుతుంటారు. దేవాలయాలకు వెళ్ళిన పూజలు అలంకారాల దగ్గరే ఆగిపోతున్నారు. తిరుమలలో స్వామివారి ఆర్జిత సేవల టికెట్లను బ్లాకులో అమ్ముతున్నారు అన్న వార్త మనం చూచాము. మేము అంతంత ఖరీదు పెట్టి దేవుడికి సేవలు చేయించాము అని గొప్పలు చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ భగవంతుని మీద భక్తితో కాదు. మనం దర్శించే దేవుడి విగ్రహంలో పరమాత్మను దర్శించే వాళ్ళు అరుదుగా ఉంటారు. కొంతమంది మరికొంచెం ముందుకెళ్ళి శివకేశవులకు మధ్య అంటే దేవుళ్ళ మధ్య భేదభావం కల్పిస్తున్నారు. ఇవన్నీ మనలో ఉన్న అజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఇంకా కొందరు ఉంటారు, భక్తికి అప్పుడే ఏం తొందర, రిటైర్మెంట్ తర్వాత చూసుకోవచ్చు అని అనుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత సర్వీసు పొడిగించుకునే వాళ్ళు కొందరైతే, మరికొందరు ఓపిక ఉంది కదా అని సంపాదన కోసం మరొక ఉద్యోగంలో చేరుతారు. ఏమీ లేకపోతే ఇంట్లో కూర్చుంటారు. అలా కూర్చున్న వాళ్లకు ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని రకాల పనులు అప్పచెపుతారు. కనీసం అందరూ బయటకు వెళితే ఇంటికి కాపలాగా ఉండమంటారు. వాటితోనే జీవితం సరిపోతుంది. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత 60 ఏళ్ల తర్వాత పరమాత్మ గురించి ఆలోచిద్దాము అన్న భావన సరికాదు. కొంతమందికి ఏదో చెయ్యాలి అని ఉంటుంది, కానీ సరియైన మార్గము చూపే గురువు దొరకడు. దొరికిన గురువు పాదపూజలు చేయించుకుంటాడు, కానీ ఆత్మదర్శనము కలిగే మార్గము చూపించడు. మరికొంతమందికి మంచి గురువు దొరుకుతాడు, కానీ ఆ గురువు చెప్పేది వీళ్ళు పాటించరు. అంటే గురువు మీద, తాను చేసే పని మీద శ్రద్ధ నమ్మకం ఉండదు. ఏదో ఒక షార్ట్కట్లో ఆత్మదర్శనం కలిగే మార్గం కొరకు వెతుకుతుంటారు. వేలలో ఒకడు మాత్రమే మంచి గురువు దగ్గర జ్ఞానము పొంది ఆత్మదర్శనం కొరకు ప్రయత్నం చేస్తాడు. వారిలో ఎవరో ఒకరు మాత్రమే పరమాత్మ గురించి తెలుసుకోగలుగుతారు. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానము కొంతమందిలోనే ఉంటుంది.
ఆ జ్ఞానము కలవారిలో వేలలో ఒకడు మాత్రమే మోక్షము పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రకారంగా మోక్షము కొరకు ప్రయత్నించే వారిలో వేలలో ఒకడు మాత్రమే పరమాత్మ గురించిన పూర్తి జ్ఞానం కలిగి ఉంటాడు, మోక్షమునకు అర్హుడవుతాడు. అదీ కాకుండా పూర్వజన్మ సంస్కారము ఉంటేనే భగవంతుని గురించి చింతన చేయాలి అనే ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తి ఉన్న వారిలో ముక్తిని కోరేవారు వేలలో ఒకడు. వారిలో కూడా ఒకానొకడు మాత్రమే ముక్తి పొందుతాడు. ఇది అంతా జరగాలంటే ప్రయత్నము, సత్సంకల్పము, పట్టుదల, ప్రాపంచిక సుఖములు వదిలిపెట్టడం, ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, ధ్యానము, సమాధి ఇన్ని దాటుకొని చేరుకోవాలంటే కష్టమే. కానీ అభ్యాసం చేస్తే తప్పక జరుగుతుంది అని పరమాత్మ చెబుతున్నాడు.